హలో ఎవ్రీవన్. ఈరోజు శాంసంగ్ 65 ఇంచెస్ క్యూఎల్ఈడి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, హిడెన్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందామండి. కీ హైలైట్స్ వచ్చేసి 65 ఇంచెస్ క్యూఎల్ఈడి 4K UHD డిస్ప్లేతో వస్తుంది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ విత్ HDR10+, క్వాంటమ్ ప్రాసెసర్ 4K విత్ AI అప్స్కేలింగ్, 50 రిఫ్రెష్ రేట్ నేటివ్, డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్. ఈ ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే బెస్ట్ ఆఫర్స్ కోసం డిస్క్రిప్షన్స్లో లింక్స్ చెక్ చేయండి. ఎయిర్ స్లిమ్, బెజెల్లెస్, ambient మోడ్ ప్లస్ మరియు స్మార్ట్ టైజన్ OS విత్ అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్స్తో వస్తుంది. 3 HDMI పోర్ట్స్, 2 USB, వైఫై, బ్లూటూత్తో వస్తుంది. సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవడానికి EARC ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, ఆక్స్ ఉండదు, గమనించండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యానెల్ క్వాలిటీ చాలా బాగుంది. ప్లాస్టిక్ అయినప్పటికీ చాలా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఎయిర్ స్లిమ్ అని చెప్పుకున్నాం కాబట్టి లెస్ దెన్ ½ ఇంచ్లోనే ఉంది. ఇవన్నీ సైడ్కి పోర్ట్స్ కూడా మనం ఈజీగానే యూజ్ చేసుకోవచ్చు. సోలార్ రిమోట్ ఇచ్చారు Type-C ఛార్జింగ్ పోర్ట్తో. మంచి విషయం ఏంటంటే OS వచ్చేసి 7 years వరకు అప్డేట్స్ ఫ్రీగా ఇస్తారు. Q4 AI ప్రాసెసర్ వచ్చేసి మనకు అప్స్కేలింగ్లో బాగా యూజ్ అవుతుంది. ఓల్డ్ కంటెంట్ లైక్ 720p 1080pని మనకు 4Kలో అప్స్కేల్ చేస్తుంది. ప్రతి పిక్సెల్లో బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ని ఎన్హాన్స్ చేసి మనకు ఫ్రెష్ లుక్ని ఇస్తుంది. ఎండ్లెస్ ఫ్రీ కంటెంట్ అని 100+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి. మన తెలుగుకి వచ్చేస్తే ఈటీవీ న్యూస్ ఉంది తెలుగు, TV9 తెలుగు కూడా ఉంది ఇందులో. సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ రోజుల్లో హ్యాకింగ్ బెడద ఎక్కువైంది కాబట్టి శాంసంగ్ వారి నాక్ సెక్యూరిటీ సిస్టమ్ని యూజ్ చేశారు. మోషన్ యాక్సిలేటర్ వల్ల మనకు ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ మనం చూస్తున్నప్పుడు ఆ కంటెంట్ స్పీడ్గా మూవ్ అయినప్పుడు మనకు బ్లర్రీనెస్ లేకుండా స్మూత్గా మనకు చూసే అవకాశాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ద్వారా మన ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ నుంచే మనం మానిటర్ కూడా చేసుకోవచ్చు. పవర్ కన్జంప్షన్ వచ్చేసి పర్ ఇయర్ 275 యూనిట్స్, అప్రాక్సిమేట్లీ 276 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది. రిఫ్రెష్ రేట్ 50 Hz ఉంటుంది. రెస్పాన్స్ టైం 8 milliseconds. సపోర్టెడ్ వీడియో ఫార్మాట్స్ వచ్చేసి లైక్ AVI, MKV, ASF. టీవీ టోటల్ వెయిట్ వచ్చేసి 20.7 kgs ఉంటుంది వితౌట్ స్టాండ్. అలాగే మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, 65 ఇంచెస్ టీవీ కొన్నాము కానీ 57 చూపిస్తుందని. డయాగ్నల్లో చూడాలండి. అదేవిధంగా వాట్స్ ఇన్ ద బాక్స్ అంటే మనకు ఒక రిమోట్ వస్తుంది, యూజర్ మాన్యువల్ వస్తుంది, అలాగే మనకు పవర్ కేబుల్ 1.5 మీటర్ వస్తుంది, టేబుల్ స్టాండ్స్ వస్తాయండి, వాల్ మౌంట్ వస్తుంది కానీ బాక్స్లో రాదు, వచ్చే మన టెక్నీషియన్ క్యారీ చేసుకొని వస్తారు. ఫిక్స్డ్ వాల్ మౌంటే ఉంటుంది. మీకు కావాలి అంటే సపరేట్ పర్చేస్ చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ లాంటివి. రిమోట్ వచ్చేసి చాలా స్లిమ్ అండ్ స్లీక్గా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ కూడా ఉంటుంది. అదేవిధంగా సోలార్ ప్యానెల్తో ఇచ్చారు. మనకు కింద Type-C పోర్ట్ కూడా ఉంటుంది. మనకు ఛార్జింగ్ లో అయినప్పుడు టీవీలో మనకు పాపప్ చూపిస్తుంది. ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టాక కూడా ఫుల్ అయినప్పుడు పాపప్ చూపిస్తుంది. మనం రిమోట్ యూజ్ చేయనప్పుడు మనం తిరిగి సోలార్ ఎక్కడైతే ప్యానెల్ ఉందో ఆ ప్యానెల్ వైపుకు మనం పెట్టాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారండి. 2 years వారంటీ అని కంపెనీ చెప్తుంది, బట్ స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 1 year ఉంటుంది. అడిషనల్ 1 year వచ్చేసి ఓన్లీ ప్యానెల్కే ఉంటుంది, అంటే డిస్ప్లేకి ఉంటుంది. గమనించండి, చాలామంది 2 years ప్యానెల్ ప్లస్ నార్మల్ టీవీలో మదర్ బోర్డ్, టీకాన్ బోర్డ్ ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. కాదు, అడిషనల్ 1 year వచ్చేసి ప్యానెల్కి మాత్రమే ఉంటుంది. ఇది గమనించండి.